వెనకాల ఉన్న భక్తులందరికీ కూడా స్వామివారి దర్శనం అత్యద్భుతంగా కావిస్తుంది. కాబట్టి దయచేసి ఎక్కడి వారు అక్కడ కూర్చుని టీవీ స్క్రీన్ పైన అద్భుతంగా ఆ రథయాత్ర మనం వీక్షించవచ్చు. స్వామివారు మరికొద్ది నిమిషాలలోనే ప్రాంగణంలోకి విచ్చేయబోతున్నారు. నిష్కల్మషమైన మనస్సుతో రెండు చేతులు జోడించి ఒక వందనం చేయటం ద్వారా మనందరం కూడా వారిని ఈ ప్రాంగణంలోకి ఆహ్వానిద్దాం. ప్రవర్తన చక్రవర్తి సమతకు మమతకు నివెత్తు దర్పడం అద్భుత ఆధ్యాత్మిక మానవతామూర్తి మరి కాసేపట్లో వెయిట్ చేయబోతున్నారు. రెండు చేతులను జోడించండి. స్వామి వారికి సభక్తిగా మీ వందనాన్ని సమర్పించండి. స్వామి పట్ల మనకున్న క్రమశిక్షణ, నిబద్ధత, భక్తి, ప్రియ భక్త బంధువుల యొక్క అచంచల భక్తి విశ్వాసాలు ఇక్కడ ప్రకటితం కావాలి. స్వామి వారు లోపలికి వేయించేసేటప్పుడు అందరం కూడా జై శ్రీమన్నారాయణ నినాదంతో, నారాయణ నామంతో మనందరం వారికి స్వాగతం పలుకుతాం. అందరం చెప్దామా ఒక్కసారి? జై శ్రీమన్నారాయణ. మరింత గట్టిగా స్వాగతం పలకాలి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. స్వామివారు ఈ సంవత్సరం చాలా ప్రత్యేకం. 60వ తిరు నక్షత్ర వేడుకలు. మన పరిభాషలో చెప్పాలంటే షష్ఠి పూర్తి వేడుకలు. కానీ స్వామివారు తిరునక్షత్ర వేడుకలు జరుపుకుంటారు. కాబట్టి వైష్ణవ శంఖారావపు విష్ణు తేజమదిగో భరతావని భావలహరి జ్ఞాన ధ్వజమదిగో చెరగని చిరునవ్వుల శ్రీ భాష్యకారుడడుగో అజ్ఞానపు రూపుమాపు ఆది గురువు ఎడుగో విజ్ఞానము నందించే జగద్గురువు నరుగో అదిగదిగో యతి రామానుజ శేఖరుడడుగో వైష్ణవ శంఖారావపు విష్ణు తేజమదిగో